आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం ఒక చిన్న కథ ద్వారా హిందీ నేర్చుకుంటాము. స్టోరీస్ అనేవి భాష నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే స్టోరీలో చాలా వొకాబులరీ ఉంటుంది, సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా స్టోరీస్ అనేవి గడిచిన కాలంలో చెప్పబడతాయి. అంటే భూతకాలంలో ఎక్కువగా సెంటెన్సెస్ ఉంటాయి. సో పాస్ట్ టెన్స్ లో వచ్చేటువంటి డిఫికల్టీని అవాయిడ్ చేయాలి అన్నా కూడా స్టోరీస్ వినండి, స్టోరీస్ చెప్పడం నేర్చుకోండి. ఓకే. అంజలి పార్కులో ఆడుకుంటుంది. సో మనం గడిచిన స్టోరీని నేర్చుకుంటున్నాం. అంటే అంజలి పార్క్ మే ఖేల్ రహీ థీ, ఖేల్ రహీ థీ. సో ఖేల్ రహీ హై అన్నామనుకోండి అంటే ఇప్పుడు ఆడుకుంటుంది అని వస్తుంది, కానీ ఇది గడిచిపోయిన కాలంలో చెప్తున్నాం మనం. ఆమె ఒక బెంచ్ దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఏడుస్తూ ఉండడం చూసింది. ఆమె, ఉస్నే. ఉస్నే చూడండి, ఇక్కడ ఉస్నే అంటే అతను, ఆమె అని కూడా వస్తుంది హిందీలో. కానీ మనం ఇక్కడ ఆమె అని ఎందుకు అన్నాము? ఆల్రెడీ మనం అంజలి గురించి మాట్లాడుకుంటున్నాం. అంజలి అంటే ఆమెనే కదా, ఓకేనా? సో అంజలి, ఉస్నే ఏక్ బెంచ్ కే పాస్, బెంచ్ దగ్గర, కే పాస్ ఏక్ చోటే పిల్లేకో, ఓకే, ఒక చిన్న కుక్క పిల్ల. కుక్క అంటే కుత్త, హిందీలో కుక్క పిల్లని పిల్ల అని అంటారు. లైక్ పప్పి ఎలా అయితే అంటారు, ఓకే, పిల్ల. ఓకే, ఏక్ చోటే పిల్లేకో, ఓకేనా? ఇక్కడ కో రావడం వలన పిల్ల ఏకవచనం అయినప్పటికీ కూడా అది చోటే పిల్లే కిందే పెట్టాలి. రోతే హువే దేఖా, ఏడుస్తూ ఉండడం చూసింది. అది తప్పిపోయినట్లు బాధగా ఉంది. ఓకే, కుక్క పిల్ల ఎలా ఉంది? వహ్ ఖోయా హువా ఔర్ ఉదాస్ లగ్ రహా థా, తప్పిపోయినట్టుగా మరియు ఉదాస్, ఉదాస్ అంటే చాలా బాధగా లేదా సాడ్ గా ఉంది. ఓకే, బాధగా లేదా సాడ్, లగ్ రహా థా అనిపిస్తుంది. ఓకే, అంజలి నెమ్మదిగా కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళింది. అంజలి ధీరేసే పిల్లే కే పాస్, కుక్క పిల్ల దగ్గరికి, గయి వెళ్ళింది. అంజలి గర్ల్ కదా, గయి. ఆమె తన సంచిలో నుండి ఒక బిస్కెట్ తీసి దానికి ఇచ్చింది. ఉస్నే ఆల్రెడీ తీసి ఇచ్చింది కదా. అప్నే బ్యాగ్ సే, తన బ్యాగ్ నుండి, ఉస్నే అప్నే బ్యాగ్ సే ఏక్ బిస్కెట్ నికాలా, తీసింది. ఔర్ మరియు ఉసే పిల్లేకో దియా, ఆ కుక్క పిల్లకి ఇచ్చింది. పిల్లేకో దియా. పిల్లేనే అపని పూంచ్ హిలాయి, కుక్క పిల్ల తోక ఊపింది. పూంచ్, పూంచ్ అంటే తోక. హిలాయి, హిలాయి అంటే ఊపడం. ఓకే, ఊపడం. సో ఇక్కడ సెంటెన్స్ చూడండి, పిల్లేకో దియా, ఎవరు? అంజలి. ఓకే, ఇక్కడ అంజలి గర్ల్ అయినప్పటికీ దియా అని ఎందుకు వచ్చింది అనేది మనం నేకి సంబంధించిన కొన్ని రూల్స్ చెప్పాము. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు గతంలో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఫ్రేమ్ చేయాలన్నది అర్థమవుతుంది.
అంజలి ఆ కుక్క పిల్లకి తన ఇంటిని కనుగొనడానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అంజలినే, సో నిర్ణయించుకుంది కదా, గతంలో ఉంది, సో నే పెట్టాలి. అంజలిని పిల్లే కో उसका घर ढूंढने में मदद करने का फैसला किया. फैसला करना, నిర్ణయం తీసుకోవడం. సో అంజలినే ఫైసలా కియా, నిర్ణయం తీసుకుంది. ఓకే, ఢూంఢనే మే మదద్ కర్నే కా, కనుగొనడానికి సహాయం చేయుట. उसने పిల్లే కో अपनी बाहों में उठाया. ఆమె ఆ పిల్లని అపనీ బాహోమే, తన చేతుల్లోకి తీసుకుని, ఉఠాయా ఔర్ మరియు, లోగోं से पूछते हुए चलने लगी కి, దానిని ఎవరికైనా తెలుసా అని. ఓకే, చల్నే లగి కి, ఈ స్మాల్ కీ వచ్చింది అంటే దీని మీనింగ్ అని, ఇంగ్లీష్ లో దట్ అని వస్తుంది. ఓకే, చల్నే లగా కి క్యా వే పిల్లే కో జాంతే హే. ఓకే, ఎవరికైనా తెలుసా, మీకెవరికైనా తెలుసా అని అడుగుతూ నడవడం ప్రారంభించింది. చల్నే లగి. ఓకే, చల్నే లగి. లగ్నాకి కూడా చాలా విభిన్న అర్థాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. అంజలి ఒక బెంచ్ మీద కూర్చున్న దయగల వృద్ధుడిని చూసింది. अंजलि ने एक दयालु दिखने वाले बूढ़े व्यक्ति को एक बेंच पर बैठे देखा. ఓకే, దయాళు దిక్నే వాలే, దయగల వాడిగా కనిపిస్తున్నటువంటి, బూడే వ్యక్తికో, వృద్ధుడిని, ఓకే ముసలివాడిని, బూడే వ్యక్తికో, బెంచ్ పర్, బెంచ్ మీద, బయటే దేకా, కూర్చున్నవాడిని చూసింది. ఆమె అతని దగ్గరికి వెళ్ళి ఆ కుక్క పిల్ల గురించి అతనికి తెలుసా అని అడిగింది. ఆమె వహ ఉన్కే పాస్ గయి, పెద్ద ఆయన కదా, ఉన్కే పాస్ గయి ఔర్ పూఛా కి, అడిగింది, నీకు తెలుసా, మీకు తెలుసా, క్యా వే పిల్లే కో జాంతే హై, పిల్లే కో జాంతే హై, మీకు ఈ కుక్క పిల్ల తెలుసా, ఎక్కడైనా చూసారా, ఎవరిది అని అని అడిగింది. తెలుసా అని అడిగింది. క్యా వే పిల్లే కో జాంతే హై. ఆ వృద్ధుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. బూఢే వ్యక్తి కీ ఆంఖో మే, ఆంఖ్ అనేది హిందీలో స్త్రీలింగ శబ్దం, సో అందుకని కీ ఆంఖ్ అని వస్తుంది. ఓకే, ఆంఖో మే ఖుషీ కే ఆన్సు భర్ ఆయే, కన్నీళ్లు, ఆన్సు, ఖుషీకే ఆన్సు భర్ ఆయే, కళ్ళ నిండా కన్నీళ్లు, కానివి ఆనంద బాష్పాలు. అది గోలు, యహ గోలు హై అని అతను అన్నాడు. ఓకే, తో ఉన్హోనే కహా, ఉన్హోనే కహా, అతను అన్నాడు. మేరా ప్యారా గోలు తుమ్ వాపస్ ఆ గయే, నా ప్రియమైన గోలు, మేరా ప్యారా గోలు, మీరు అక్కడ గోలు తీసేసి ఏదైనా పేరు పెట్టండి. సో మేరా ప్యారా రామ్ అలా వస్తుంది. నువ్వు తిరిగి వచ్చావు, వాపస్ ఆగయే. అతను కుక్క పిల్లని గట్టిగా కౌగులించుకున్నాడు. ఓకే, ఉన్హోనే పిల్లే కో ఖస్కర్ గలే లగాయా, లగా లియా. ఓకే, గట్టిగా కౌగులించుకోవడం, ఖస్కర్, ఖస్న అంటే ఇలా గట్టిగా పట్టుకోవడం. ఓకే, ఖస్కర్ గలే లగాయా, గలే లగ్నా
అంటే గట్టిగా హగ్ చేసుకోవడాన్ని గలే లగ్నా. ఓకే, ఇలా గోలు అప్నే మాలిక్ కే పాస్ పహుంచ్ గయా. ఓకే, ఇలా గోలు తన ఓనర్ దగ్గరికి చేరుకుంది విత్ హెల్ప్ ఆఫ్ అంజలి. अंजलि की मदद से गोलू अपने मालिक के पास पहुंच गया. ओके, अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.